చెప్పిన తప్పు వచ్చునకో, చెప్పకయున్నను తప్పు వచ్చునో. నాన్న ఇది తప్పు కదా, అదేంటి మీరు మీ అల్లుడు గారిని పిలవకుండా యాగం చేయడం అంటే, సర్లే నువ్వు చెప్పావు కాబట్టి, ఇంకా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఒకసారి పిలుస్తానని చెప్పి పిలిస్తే, ఇది మా ఆయనకి తెలిస్తే, అంటే నువ్వు చెప్పి పిలిపించావా నన్ను, ఇదే మర్యాద అని రేపు నన్ను అడిగితే, చెప్పకుండా ఉంటే రేపు పొద్దున్న రుద్రుడైతే, చూశావా మీ నాన్న అని నన్ను అంటే, ఎందుకొచ్చిన చదువు, ఎందుకొచ్చిన వినయం లేని సంస్కారం? ఇది మీకు నేను మొట్టమొదట్లో చెప్పిన ఉపోద్ఘాతం. కనుక తప్పుతొలంగరాని యది దారుణమెమ్మెయి నాధు చేతనే ఎప్పుననైనయుండెదను, యొప్పమినైనను నిర్వహించదన్ తప్పిక భిన్న బుద్ధియగుదాననచున్ మది నిశ్చయంబుతో. ఇది పోనీ శివుడికి చెప్పాలా, ఇలా యాగం చేస్తున్నాడు మా నాన్నని, చెప్పకుండా ఉండాలా అని వితర్కం చేసుకొని లోపల, ఇవాళ నేను వెళ్ళి దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం గురించి చెప్పి వెడతాను అని అంటే, శంకరుడు ఏమంటాడో తెలియని దానను కాను. వాళ్ళిద్దరిది ఒక్కటే మనస్సు. కానీ నేను విభేదించవలసిన అవసరము ఏర్పడుతోంది వాళ్ళ శంకరుడితో. శంకరుడు వద్దన్న పని నేను చెయ్యవలసి వస్తుంది. ఎందుకు చెయ్యవలసి వస్తుంది అంటే, ఇదే వేదం చెప్పింది. అమ్మవారికి 2 బిరుదునామాలు మీకు ఎప్పుడూ చెప్తుంటాను నేను. రుద్రస్య భేషజీ, లోకస్య భేషజీ. ఇప్పుడు లోకమంతా తప్పు చేసింది. దక్షుడు నిరీశ్వర యాగము చేయనే రాదు. ఎవ్వరూ ఈ మాట చెప్పలేదు. ఎవడి తాపత్రయం వాడు పడ్డాడు. మన్ని పిలిస్తే వెళ్ళకపోతే ఎందుకు వచ్చిన గొడవని అందరూ అక్కడ చేరారు. కాబట్టి ఇప్పుడు అందరికీ బుద్ధి చెప్పాలి. వెళ్ళిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. శంకరుడి పట్ల అమర్యాద ఏ స్థితికి వెడుతుందో చూపించాలి. ఆయన మహాజ్ఞాని. ఆయన ఏమంటాడంటే, నీకెందుకు అక్కడికి వెళ్ళడం అసలు అంటాడు. కానీ నేను ఇప్పుడు అక్కడికి వెడితే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తాను, కోపం వచ్చేట్టు చేస్తాను. కోపం వచ్చిన రుద్రుడు శిక్ష వేస్తాడు. శిక్ష వేస్తే లోకానికి దెబ్బ తగులుతుంది. తిన్న తర్వాత వీపులు వాచిపోతాయి ఒక్కొక్కడికి. వాచిపోయిన తర్వాత ఏడుస్తారు. ఏడిచిన తర్వాత నేనేం చేయాలి? మళ్ళీ రుద్రుణ్ణి ఏం చేయాలి? రుద్రస్య భేషజీ, శివుణ్ణి చెయ్యాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేనే ఆయన పక్కకి భార్యగా వెళ్ళాలి. కాబట్టి మేనకాహిమవంతులకి కుమార్తెగా పుట్టాలి. పుట్టి పార్వతీ కళ్యాణమై ఆయన పక్కకి వెళ్ళాలి. వెళ్ళి కుమారస్వామిని కనాలి. కానీ ఏం చెయ్యాలి? మళ్ళీ అప్పుడు తప్పు చేస్తారు, అప్పుడు ఓ లెంపకాయ కొట్టించాలి. మళ్ళీ ఏం చేయాలి? అదే కుమారస్వామితో తారకాసుర సంహారం చేసి లోకాన్ని కాపాడాలి. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, మళ్ళీ శివుణ్ణి చెయ్యాలి. కాముడి విషయంలో చెయ్యాలి, కాలుడి విషయంలో చెయ్యాలి, లోకం విషయంలో చెయ్యాలి. అవసరమైతే హాలాహల భక్షణం చేయించాలి ఆయనతో. అవసరమైతే ఇన్ని రుద్రుణ్ణి చేసి వీళ్ళని 4 లెంపకాయలు కొట్టించి బుద్ధి చెప్పించాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆయన చెప్పిన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించవలసిన సమయం ఆసన్నమైంది. నేను ఎన్నడూ ఈ పని చేసిన దానను కాను. కానీ నా చేత నా తండ్రి ఇవాళ ఈ పని చేయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దక్షుడు చేసినటువంటి పని, ఆయన యొక్క ఉన్మత్తత, ఆయన యొక్క మదం, ఆయన యొక్క అహంకారం ఏ స్థితికి వెళ్ళిందో చూడండి. అసలు లోకంలో ఎన్నడూ 2 కాకుండా 1గా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సులో పార్వతీదేవి ఇవాళ నేను శంకరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శంకరుడు చెప్పినటువంటి మాట కాదని వేరొక రకంగా ప్రవర్తించి లోకమునకు పాఠం చెప్పించడం కోసమని శంకరుడు వద్దన్నా పార్వతి చేసిందన్నా నేర్పవలసిన సమయం నాకు ఆసన్నమైంది ఈ ధూర్తుడి వలన. ఇది ఆయన దిక్కుమాలిన కోపం, దిక్కుమాలిన మదం ఇంత దూరం వెళ్ళిపోయింది. అందుకే ఒక వయస్సు వచ్చేసిన తర్వాత పట్టు విడుపు ఉండాలి. అందుకే మనం ఎప్పుడో మాట అంటాం, పట్టు విడుపు ఉండాలండి అంటాం. సనాతన ధర్మమునందు ఈ మాట చాలా గొప్పది. పట్టుకోవడం విడవడం కోసమే. నేను మాట తరచు చెప్తూ ఉంటాను. దూదిని కట్టవలసి వస్తే ఏం చేస్తారంటే, ముందు దూదిని అంతటినీ తీసుకొచ్చి తాళ్లతో కడతారు. ఈ కట్టు ఎందుకో తెలుసా అండి? వదిలేయడానికి. ఈ దూది బేల్ తీసుకెళ్లి మెషిన్ మీదకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే మెషిన్ ఏం చేస్తుందంటే గట్టిగా నొక్కేస్తుంది. నొక్కేస్తే ఈ కట్టిన తాళ్ళు వదిలేస్తాయి. బాగా నొక్కేసింది కదండి. మరి ఇప్పుడు ఐరన్ బీడింగ్ వేసేస్తుంది, ఇలాగా వేసేసి నొక్కేస్తుంది. నొక్కేస్తే ఈ తాళ్ళు ఊడిపోతాయి. కానీ మిషన్ వేసినటువంటి ఆ నొక్కినటువంటి ఆ ఇనప బీడింగు చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు అలా బేల్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత కాటన్ బేల్ వచ్చిందంటారు, పత్తి వస్తుంది. ఇప్పుడు ఈ బేల్ అలా ఉండిపోతే అది అలా ఉండిపోయింది అనుకోండి, కట్టు దూది పనికిరాదు.
కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఓ గుణపాన్ని దూర్చి ఒక 10 మంది కలిసి ఇటువైపు కూర్చుని ఎత్తుతారు. ఎత్తితే కొంచెం ఆ బీడింగ్ ఇలా పైకి లేస్తుంది. లేచిన తర్వాత వేరొక గుణపం పెట్టి కొడతారు. కొట్టడి పట్టని పగిలిపోయి వదిలేస్తుంది. వదిలేస్తే అప్పుడు మళ్ళీ ఇంత గట్టిగా కట్టిన కట్టు వదిలేసి ఈ దూదితో వస్త్రం చేస్తారు. ఈ వస్త్రం ఏం చేస్తారు? మళ్ళీ కట్టుకుంటారు. కట్టుకున్న వస్త్రం ఏం చేస్తారు? మళ్ళీ వదులుతారు. పట్టు విడిపు, పట్టు విడిపు, పట్టు విడిపు. ఇందులో లోకం ఉంది. అలా పట్టు విడుపు ఉంటేనే ప్రయోజనం సిద్ధిస్తోంది. నువ్వు ఒకరి మెడలో తాళి కట్టు, ఆవిడ చేయి పట్టు, ధర్మానువర్తి అయి నడు, వైరాగ్యము చేత మళ్ళీ విడిచిపెట్టు, కలిసే ఉన్న వైరాగ్య భావన చేత లేనట్టు ఉండు. దేన్ని పట్టాలో ఈశ్వరుడి పాదములు పట్టు, ఆ ఈశ్వరుడితో కలిసిపోయి ఈశ్వరుడి కింద అభిన్నంగా అయిపో అని మనకి లోకంలో పట్టు విడుపు అన్న విషయాల్ని నేర్పించింది శాస్త్రం. కాబట్టి చూడండి, ఈ పట్టు విడుపు అన్నది వయస్సుతో పాటు అలవాటు కాకపోతే ప్రమాదకరం అయిపోతుంది జీవితం. ఇది లేదు దక్ష ప్రజాపతి దగ్గర, అర్థం లేని క్రోధం. కాబట్టి ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? కూతురుకి అల్లుడికి మధ్య భేదం వచ్చేట్టు జరిగింది. ఇది లోకమునకంతటికి శిక్ష పడిపోతుంది. ఇప్పుడు అలా లోకమునకంతా శిక్ష పడిపోయేటటువంటి స్థితి ఏర్పడుతోంది. ఈ స్థితిలో అమ్మవారు బయలుదేరి శంకరుడి దగ్గరికి వెడుతోంది. వెళ్ళి విభేదించాలని మనసులో అనుకుంది కదండి తల్లి. అనుకోగానే ఆవిడ అడుగులు తడబడతాయి. పూర్వం ఎన్నడూ చెయ్యనటువంటి పని చెయ్యవలసి వస్తోంది. వడవడ వడుకుచు నుడుగుచు చెడిముడి వైము నుండి కలగి చింతాకులయై వెడగుదనంబున నిలుచుచుకడు వాడిన పువ్వు భంగి కాంతి తొరంగెన్. ఆ తల్లి వడవడ వడుకుచు, తానేదో తప్పు చేసిందాన్లా. ఎందుకని? ఇవాళ శివుడు చెప్పిన మాట కాదనవలసి వస్తోంది, భర్త మాట కాదంటోంది. ఆవిడ వణుకుతూ చిడిముడిమై నుండి కలగి చింతాకులయై, మనస్సులో రకరకాల ఆలోచనలతో చింత పొందినది అయి వెడగుదనంబున నిలుచుచు, అడుగులేస్తూ మళ్ళీ ఆగి, బాబోయ్ దీనివల్ల ఇలాంటి ఉపద్రవం వస్తుందేమో, ఇలా చైనా అలా చైనా అని ఆలోచన చేస్తూ కడువాడిన పువ్వు భంగి కాంతి తొరంగెన్. వాడిపోయిన పువ్వులా అయిపోయిందిట అమ్మవారి ముఖం. పెదవులు తడుపుచు గొంకుచు అదరుచు బెగడుచును అడుగులల్లన ఇడుచున్ వదనము వంచుచు అడగుచు తుది నాలుక తొట్టు పడగ తొయ్యలివగతోన్. ఏ తల్లి ఒక్కసారి షహబాష్ అంటే సరస్వతీదేవి ఇంకా వీణ కచేరీ చేయలేదో అలాంటి తల్లికి నోట మాట రాలేదు ఇవాళ శివుడి దగ్గరికి వెళ్ళి. ఎందుకని? తానొకటని ఆయన ఒకటంటే కాదని అనవలసి వస్తోంది. పెదవుల తడుపుచూ ఆ మాట మాట్లాడలేక చర్చ మొదలు పెట్టడానికి పెదవులు తడుపుకోవలసి వచ్చిందిట. గొంకుచూ భయపడుతూ లోకమునకు ఆదర్శవంతమైన జీవితాన్ని చేర్పినటువంటి నేను ఇవాళ విభేదించవలసి వస్తోంది శంకరుడితో. మనసులో గొంకుతూ అదురుచూ బెగడుచూ అడుగుచూ అడుగులు అల్లల్లన విడుచుచూ, ఏ తల్లి నడకలు చూసి హంసలు నడకలు నేర్చుకుంటాయో అటువంటి తల్లి అడుగులు అటు ఇటు పడిపోతూ వదనము వంచుచు తలెత్తి చూడలేక శంకరుణ్ణి సిగ్గుతో తలంచుకుని అడగుచు అణిగిపోయి, అయ్యో ఇవాళ నేను ఈయన మాట కాదనవలసి వస్తోంది అని బెంగ పెట్టుకుని, బహుశः లోకానికి పాఠం నేర్పడానికి ఈ రూపంతో నేను ఈయన్ని చూడడం ఇదే చిట్ట చివరిసారవుతుంది అని బెంగ పెట్టుకుని తుది నాలుక తొట్టు పడగా, నాలుక చివర వెళ్ళి నొక్కితే కదండి అక్షరాలు వస్తాయి. అందుకని తుది నాలుక తొట్టు పడగా అక్షరాలు సరిగ్గా పడలేదట. ఎవరా తల్లి? ఆ తల్లి సర్వవర్ణాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వశబ్దాత్మిక అని కాళిదాసు చేత స్తోత్రం చేయబడిన తల్లి. దిక్కుమాలిన దక్షుడు చేసిన పనికి ఇవాళ చాలుక చివర తడబడింది ఆ తల్లికి. వాడు చేసిన పాపానికి నిష్కృతుందండి నిజంగా దక్షుడి పనికి. అందుకే శంకరుడు అటువంటి శిక్ష వేశాడు. రేపు అర్థం పర్థం లేని క్రోధం జీవితాంతం పట్టే పగలు, ఆ తర్వాత నువ్వు కుండల కొద్దీ కన్నీళ్లు కార్చడానికి పనికొస్తాయేమో కానీ నీ వంశాన్ని దిద్దుకోవడానికి పనికిరావు. లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడానికి పనికొస్తాయి. చెప్పేస్తోంది దక్షుడి యొక్క వృత్తాంతం. కథని కథగానే స్వీకరించండి సుమా.
తుది నాలుక తొట్రుపడగ తొయ్యలివగతోన్. ఆ నాలుక యొక్క చివరి భాగం తొట్రుపడిపోతూ ఉండగా తల్లి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. మాట్లాడేటప్పుడు ముందు ఆయన్ని మభ్యపెట్టే ప్రయత్నం చెయ్యదు. మహాతల్లి ఆవిడ మహాపతివ్రత. తన కడుపులో బాధంతా తన భర్తకి జరిగిన అమర్యాదకి. కాబట్టి ఆవిడంది, కరకంఠ మిమ్ము పిలవక తెరగించుకలేక మిమ్ము తెలియక దక్షుండరిమురి యాగము చేయుచు మెరయుచునున్నాడు రాజమిహిరగ్నక్ష. తండ్రి మహానుభావ శంకర, మిమ్మల్ని పిలవలేదు, మీకు కనీసం చెప్పలేదు, మీరెవరో తెలుసుకోలేదు. తెలుసుకోకుండా తన తండ్రిని పిలవలేదు, మా నాన్నగారం లేదు, పేరు పెట్టి పిలిచింది. ఒక కూతురు తండ్రిని పేరు పెట్టి పిలిచింది అనుకోండి, అంతకన్నా అమర్యాద ఇంకోట్లేదు. పెద్దల సమక్షంలో భర్త సమక్షంలో వెళ్ళి ఆ కోటేశ్వరరావా అండి అందనుకోండి నా కూతురు, ఆనాడు నేను బతికి చచ్చిపోయిన వాడితో సమానం. ఎందుకని? అంత అమర్యాద ఏదో జరిగిందనమాట నా నడువడిలో. మా నాన్నగారనే నా కూతురు జీవితాంతం, నా జీవితాంతం అనాలి అంటే నేను మర్యాదతో కూడిన నడువడి ఉన్నవాడనని గుర్తు. కాబట్టి పార్వతీదేవి ఒక అనరాని మాట అనేసింది. ఇప్పుడు ఆ దక్షుడు అంది పేరు పెట్టి పిలిచింది. వాడు మర్యాదాతిక్రమణం చేశాడు, మీకు చెప్పకుండా యాగం చేస్తున్నాడు, మీరు లేని యాగం చేస్తున్నాడు, మీకు హవిస్సులు లేని యాగం చేస్తున్నాడు. నాథ, అయితే చిత్రం ఏమిటో తెలుసా? ఇందుకు నేను ఎడుతున్నది ఈ లోకానికంతటికీ బుద్ధి చెప్పాలి. చెప్పవలసిన వాళ్ళు చెప్పకుండా వెళ్ళారు, కాబట్టి వీళ్ళందరికీ శిక్ష వేయడానికి నేను ఎడుతున్నాను శక్తి రూపంగా. ఇది పైకి చెప్పదు, ఎంత అందంగా చెప్తోందో చూడండి. శచీమన కమలనాథుడు కిన్నెరనాథుడు రమానాథుడు భారతీ హృదయనాథుడు పంకజనాథుడు జగన్నాథ దురాత్మనోమునకు నందము పొందుచుబోయినారు. ఉమానాథ సురాధినాథ దిననాథ భుజంగమనాథ వందిత. ఎంతమందికి తన భర్తనాథుడో చెప్పుకుని పొంగిపోతోంది ఆవిడ. మా నాన్నకి తెలియదేమో నువ్వెంత గొప్పవాడివో, నాకు తెలుసు తండ్రి నువ్వెంతటి వాడివో. ఇది ఒక భర్తకి సత్కారం. తన భార్య మనస్సులో ఇంతటి స్థానాన్ని ఒక భర్త పొందడం కన్నా సమానం ఏముందండి? లోకము చేత ఎంత పూజింపబడినా మీరంతా అన్న భార్య కొంచెం కష్టమే కదా భర్తకి. ఎంత గొప్పగా మాట్లాడింది చూడండి. నాథ, ఓ భర్త, శచీమన కమలనాథుడు, వీటికి నేను వివరణలు చెయ్యక్కర్లేదు, కిన్నెరనాథుడు రమానాథుడు భారతీ హృదయనాథుడు పంకజనాథుడు, వీళ్ళందరూ నాథులన్ని పేర్లున్న వాళ్ళు వెళ్ళారు. కానీ అసలు జగత్స్వరూపంలో ఉన్న వీళ్ళందరికీ నాథుడవు నీవు జగన్నాథ, నిన్ను వదిలేడు. దురాత్మరోమునకు నందము పొందుచుబోయినారు. ఇప్పుడు దక్షుడు పేరు కూడా తీసేసింది, ఇంకో మెట్టు పైకెక్కింది ఆవిడ కోపం. దురాత్ముడు, దుష్టుడైన వాడి యాగానికి సంతోషంగా వెళ్ళారు వీళ్ళందరూ. ఉమానాథ సురాధినాథ, నా నాథుడివి నువ్వు. ఇది ఆవిడ గొప్ప. ఎంతమందికి ఎవరి నాథులు అక్కడికి వెళితే నాకెందుకు, నా నాథుడవు, నిన్ను పిలవలేదు కాబట్టి ఆ యాగం జరగడానికి వీల్లేదు. ఇది ఆవిడ కడుపులో బాధ. ఉమానాథ సురాధినాథ దిననాథ భుజంగమనాథ వందిత, ఇంతమంది చేత నమస్కరింపబడేవాడా, వాళ్ళు ఎడితే మాత్రం నీకు వచ్చిన లోటు ఏమిటయ్యా అన్నట్టుగా చెప్పి, ఎంత తప్పు చేశారో చూసావా వీళ్ళందరూ వెళ్ళారు అది అని ఇప్పుడు నటన ప్రారంభం చేసింది. ఇప్పుడంది, శంకర చూశారా ఇంతమంది వెళ్ళారు కదా మా నాన్న యాగం చేస్తున్నారని, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులర్ధి ఏగెదరదిగో దేవా మనమిప్పుడచటికి పోవలను వేట్క నాకు పుట్టెడు అభవా. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు? ఈ వెళ్ళిన వాళ్ళందరూ కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులర్ధి ఏగెదరదిగో, వీళ్ళకేవో కోరికలు ఉన్నాయి అక్కడ తీర్చుకోవడానికి వెళ్ళారు, అక్కడ ఆయన ఇచ్చి బుచ్చుకోవడానికి వెళ్ళారు తప్ప వాళ్ళందరికీ ఇంకో కారణం ఉందనుకుంటున్నారా? ఆయన ఏదో సన్మానం చేస్తాడని వెళ్ళారు. ఈశ్వర, ఇంతమంది వెళ్ళారు కదా, నాకు కూడా వెళ్ళాలనుంది, నాకు కూడా వెళ్ళాలనుంది అంటే మీతో కలిసి వెళ్ళాలనుంది. కాబట్టి దేవా మనం ఇప్పుడు అచ్చటికి పోవెలనను వేట్క నాకు పుట్టెడు నభవా, మన ఇద్దరం కలిసి నాకు అక్కడికి వెళ్ళాలన్న కోరిక పుట్టింది అభవ, నా కోరిక తీర్చరా. ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజలు భక్తి ప్రాణ నాథులతోడన్ బాయక వత్తురు, మనమున్ పోయిన నే వారిన చట పొడగనగల్గున్.
శంకరుడికి ఎలా అడగాలో అలా అడుగుతోంది. నా చెల్లెళ్ళున్నారే, ఆ చెల్లెళ్ళందరూ వాళ్ళ భర్తలతో కలిసి వెళ్ళుంటారు. ఇప్పుడు నేను ఆ యాగానికి వెడితే మా చెల్లెళ్ళందరిళ్ళకి వెళ్ళడం అంటే మనకి ఖాళీ ఉండదు కదా. ఒక్కసారి వెళ్ళామనుకోండి ఈ ఉత్సవానికి, అక్కడ మా చెల్లెళ్ళందరూ మా మరుదులతో వస్తారు. ఓసారి అందరినీ చూసి వచ్చినట్టు ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందో, ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడిందండి నిజంగా తల్లి ఆ రోజున. ఇవి మీకు ప్రతి ఇంటిలో వినబడే మాటలు. పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చుని అగ్నిహోత్రంలో హవిస్సు వేస్తుంటే, ఋషులు మంత్రాలు చెప్తుంటే, అగ్నికీలలు ఇలా పైకొస్తుంటే, మా చెల్లెళ్ళందరూ గబగబా సాధారణంగా పెళ్లి పీటల మీద అన్నదమ్ముడు కూర్చుంటే వదినగారులు ఉండరు పక్కన. తోడపుట్టిన ప్రేమ ఆడపిల్లలు వెనకాతల కూర్చుని వాళ్లే బుగ్గం చుక్క దిద్దుతారు, వాళ్లే ఆ జీలకర్ర బెల్లం సిద్ధం చేస్తారు. మా తమ్ముడు మా అన్నయ్య అని పాప వీడియో ఫోటోల్లో వెనకాల నించుంటారు. ఎంత పిచ్చి ప్రేమో, హారతిస్తారు. 50 రూపాయలు హారతి పళ్ళెంలో వేస్తే 5 కోట్ల రూపాయల కానుకని మడిచి పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడని పొంగిపోతారు. మా అమ్మగారు పెట్టారండి, మా అమ్మగారు పెట్టారని. ఎంత పిచ్చి ఆడపిల్లలో నిజంగా. కాబట్టి అలాగే మాట్లాడింది పార్వతీదేవి. మా అమ్మ నాన్నగారు యాగం చేస్తుంటే అగ్నిహోత్రం ఇలా వెలుగుతుంటే మా చెల్లెళ్ళందరూ వెనకాతలు నిలబడి అవి ఇవి అందిస్తూ ఉంటారు కదా, అలా అందిస్తున్నప్పుడు మా మరుదులందరూ కూర్చుంటారు. మీరు ఒక్కరు రాకపోతే ఏం బాగుంటుంది, మీరు అందరూ చక్కగా అలా కూర్చుంటే, అందులో మీరు పెద్దల్లుడు ఇంటికి మీరు అలా కూర్చుంటే నేను వాళ్ళతో కలిసి మా అమ్మ నాన్నగారి వెనకాతలు నించోవాలనుంది, మీరు రారా. ఎంత బతిమాలిందండి. ఏ ధూర్తుడి చేష్టితం వల్ల వచ్చిందండి అగత్యం. వాడొక్క మాట, ఒక్క పిలుపు. ఇవాల్టికి ఇలాంటి పాషాణ హృదయాలు లోకంలో ఉన్నాయి. ఏమి క్రోధాలో, ఎప్పుడో జరిగిన విషయాలు చెప్తారు. చెప్పి కూతుర్ని అల్లుడిని పిలవరు, వాళ్ళని వదిలేశామండి, వాళ్ళని పిలవమండి. నీ సంస్కారం బయటపడింది. కూతురు అల్లుడు పసిపిల్లలు, వాళ్ళ మీద నీ కోపం ఏమిటి? వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నీ కర్తవ్యనిష్ట నీకు ఉండాలి. నీ కర్తవ్యనిష్ట ఏమైపోయింది? బూడిదలో పడిపోయిందా? కాబట్టి నాకు వెళ్ళాలనుంది రారా అని అడిగింది ఆవిడ.